మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో కొత్త హైదరాబాద్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. హైదరాబాద్ లో ఎప్పుడు మనల్ని అంటే ఒక నచ్చని విషయం హైదరాబాద్ లో అందరికీ ఏంటి అంటే ట్రాఫిక్ తట్టుకుని అస్సలు ఉండలేము. బట్ ఈ ఫెస్టివల్ టైంలో నిజంగా అసలు ఈ 3 days అయితే ఫుల్ గా ఎటంటే అటు తిరిగేయాలనిపిస్తుంది రోడ్ల మీద. అంత ట్రాఫిక్ ఫ్రీ ఉంది. అసలు ఎక్కడ చూసినా అంటే ఇంతకు ముందు వేరే ఫెస్టివల్ కి ముందు ఒక సిగ్నల్ దగ్గర నుంచి ఇంకో సిగ్నల్ కి వెళ్ళాలంటే మినిమం 20 minutes 15 minutes పట్టేది. చూడండి, ఒకసారి చూడండి, ఆ ట్రాఫిక్ లేదు, ఏం లేదు, ఫుల్ ఎంటీ అయిపోయింది హైదరాబాద్ మొత్తము. సో మోస్ట్లీ హైదరాబాదీస్ అందరూ కోరుకునేది ఇదే, ఎంటీగా ఉంటే చాలా బాగుంటుంది హైదరాబాద్, ట్రాఫిక్ ఫ్రీ ఉండాలి. లైక్ ఇంతకు ముందు అయినా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ మోస్ట్లీ ట్రాఫిక్ లోనే టైర్డ్ అయిపోతుంటారు. సో ఇప్పుడు మాత్రం సో హ్యాపీ, ఆఫీస్ లేదు, సంక్రాంతి వచ్చింది, అందరూ ఏపీ వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో హైదరాబాద్ ఒకసారి ఎలా ఉందా అని చెప్పేసి మీకు చూపిద్దామని అయితే నేను ఇక్కడికి వచ్చాను. సో నైస్. ఇది ఇప్పుడు అమీర్పేట్ జంక్షన్ దగ్గర ఉన్నాను, సిగ్నల్ దగ్గర. ఎప్పుడు ఇక్కడ వివత్సమైన ట్రాఫిక్ ఉంటుంది, బట్ ఇప్పుడు మాత్రం నేను ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నానో అసలు వెహికల్స్ ఫ్లోనే లేదు అసలు. రిటర్న్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. ఆయన ఏంటన్నా హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది? ట్రాఫిక్ ఏం లేదు, అందరు ఊర్లోకి వెళ్ళిపోయారు కదా. ఇంతకుముందు ఎలా ఉంటుండే? ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే. ఏం చేస్తారు? నేను కానిస్టేబుల్. చెప్పండి, ఇప్పుడు ఫ్రీయే కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ట్రాఫిక్ లేకపోవడం వల్ల కొద్దిగా ఫ్రీడమ్ ఉంది. బాగుంది కదా. ఓకే, సో మీకు మాత్రం రెగ్యులర్ డ్యూటీ ఉంటూనే ఉంటుందా, లేకపోతే ఇష్యూస్ ఏదో ఒకటి జరుగుతుంది? సో ఓకే, ఈ సంక్రాంతి ఫెస్టివల్ మరి మీరు వెళ్ళలేదా? అత్తగారు డ్యూటీస్ ఉన్నాయి, అందుకని వెళ్ళలేదు. డ్యూటీస్ ఉండడం వల్ల వెళ్ళలేదు. డ్యూటీ ఉన్నారా? ఓకే, ఆఫీస్మే కదా, ఆ కోసం కష్టపడాలి, తప్పదు కదా. అవునవును. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతి మొత్తం ఖాళీ అయిపోయింది కదా, ఎట్లా బిజినెస్ అంతా ఖాళీ అయిపోయింది, డల్ ఉన్నది మొత్తము. డల్ ఉన్నది మొత్తం, గిరాకీ ఏం లేదు. ఇక ఇట్లా రోడ్డు మీదకి వచ్చినామంటే వచ్చినాము, ఎందుకంటే రోజు వచ్చే అలవాటు కాబట్టి వచ్చినాము. అది టైం చూసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా అది వచ్చిన ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఏమైంది కాల్లో? రెస్టేట్ ఏం లేదన్న, ఇంకా తలకాయ అయిపోయింది. ఇక ఏం చేద్దాం, వాళ్ళకి హిందీ ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎక్కడో అక్కడ పోయారు. ఉన్నది హిందీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి ఏ పండగ లేదు. వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఊబర్ బుక్ చేసుకున్నారు, వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఇక వచ్చిన వాళ్ళతో ఏదో ఒర్రుకొని ఏదో 10 రూపాయలు పట్టుకొని పోవాలి సాయంత్రం పూట ఇంటికని ఇక ఒరుతా ఉన్నా అప్పటి నుంచి. అది వచ్చిర్రు క్యాండిడేట్ ఇక వస్తే సంతోషం, వెళ్ళిపోతాయి. ఇక ఖాళీ అయిపోయిందంట, గిరాకీ లేదు. లేదన్నా, ఏం లేదు, అంత ఖాళీ ఉంది ఎంపీఆర్. ఇంకా మళ్ళా 2 రోజులు అవుతా కానీ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది, ప్యాసింజర్స్ వస్తున్నారు ఏమన్నా? ఫెస్టివల్ అయ్యి 3వ రోజు కదా. ఫెస్టివల్ కదన్న, అంతా ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం లేదు, నార్మల్ ఉంది అంతా. ఆన్లైన్ లేదు, నార్మల్ లేదు, ఏం లేదు. ఏదో ఇక ఇంటికాడ కూర్చొని లేక అలవాటు పడ్డ ప్రాణం కదా అట్లా, అందుకని వచ్చి. మామూలుగా రైడ్లు మామూలుగా అంటే నేనైతే ఒక 10-15 అట్లా చేస్తుంటాను. సరే, ఎంత వచ్చేది రోజుకి? 800 అట్లా నేను రోజుకు అట్లా. ఇప్పుడు ఈ గత 3 రోజుల నుంచి ఎంత వస్తుంది? 300-400 చేస్తే మా ఎక్కువ అయిపోతుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా అట్లా. హైదరాబాద్ ఇంత ఖాళీకి నేను ఎప్పుడు చూడలేదు. ఇక ఎందుకంటే ఇక 2 రాష్ట్రాల వాళ్ళు కదా, అక్కడ తెలుగు ప్రజలు, ఇక్కడ వాళ్ళు తెలంగాణ ఆంధ్ర అనే వరకు. మళ్ళీ మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా పోతారు కొంతమంది, కానీ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వెళ్ళిపోతారు, తెలంగాణ అల్లుళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు. ఎట్లయినా కమాండే కదా. అక్కడ వీళ్ళని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళని వీళ్ళు చేసుకుంటారు, అట్లా అయిపోతుంది. అది కామనే. అది అయిపోయింది, ఏం లేదు హైదరాబాద్. ఏం లేదు, 2 రోజుల తర్వాత వైభవం తిరిగి వస్తుంది అంటారు. మళ్ళా ఇప్పుడు ఫస్ట్ వరకు అనుకో, ఇంకా అటు ఇటు కవర్ కావాలంటే సండే కూడా వచ్చింది మధ్యలో. సండే కూడా వచ్చింది. అట్లా అటు ఇటు అనే వరకు ఇంకా ఫస్ట్ అవుతుంది అన్న. మొత్తం అంతా కవర్ కావాలంటే ఫస్ట్ వరకు కవర్ అయిపోతుంది. ఫెస్టివల్ కి అందరు ఇంటికి పోయారు, ఏంటి మళ్ళీ ఇంకా స్టాండ్ లోనే ఉన్నారు? ఏంటి పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అంటే పండగ కదన్నా, పండగకి అందరు వెళ్తా ఉంటారు. ప్రస్తుతం అంటే ఖాళీగా ఉంది.
2 days అయితే మామూలుగా అవుతుంది. కదా వచ్చి వెయిట్ చేస్తున్నారు, ఎవరైనా వస్తారన్నా లేకపోతే ఆన్లైన్ అన్నా అనుకుంటూ ఆన్లైన్ లో కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఏం లేదన్న, ఏం లేదు, ఏమీ లేదు, డల్ అయిపోయింది మొత్తానికి. మొత్తం డల్ అయింది. ఓకే, ఇంత ముందు పండగ ముందు ఎన్ని కొడుతుండే రౌండ్లు? ఏంటంటే పడుతుండే చేసుకోవచ్చు, ఒక 1000 రూపాయల వరకు అయినా చేసుకోవచ్చు. అలా వస్తారులేండి, ఇక ఎటు పోయినా కానీ హైదరాబాద్ ట్రాఫిక్ లేకుండా ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. కానీ మనకు మాత్రం గిరాకీ ఉండాలి. గిరాకు ఉండాలి, ఆ గిరాకు ఉంటేనే బాగుంటది. మరి ఆహా. మాకు రోజు మామూలేదు, ఇక ట్రాఫిక్ అంతా ఇక మామూలేదు, రోజు ఉంటూనే ఉంటారు. ఎవ్రీ సంక్రాంతికి ఇంతే కదా? ఎవ్రీ సంక్రాంతికి ఇంతే ఉంటది. ఈసారి కొద్దిగా డల్ గానే ఉంది. ఈసారి ఇంకా డల్ అయిపోయింది కొద్దిగా. మళ్ళీ ఎన్ని రోజులు పట్టింది? 2 days, మండే నుంచి స్టార్ట్ అవుతుంది, సండే నుంచి స్టార్ట్ అయిపోతుంది. సండే నుంచి మండే సండే ఈవినింగ్ లోకి వచ్చేస్తారు. ఈవినింగ్ లోకి వచ్చేస్తారు. సండే ఈవినింగ్ లేదంటే మండే మార్నింగ్ వరకు దిగేస్తారు. ఇక వాళ్ళకు కూడా ఆఫీసులు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఆఫీసులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా పోవాలి కదా. మీరు చేసుకోరా మరి పండగ? మనకు నిన్న చేసుకుంటాం మేము, ఇక్కడ తెలంగాణ కదా మనకు. నిన్న చేసుకున్నాం, ఏముంది నిన్న రాలేదు. నేర్చుకున్నా నిన్న అంతే కదా. అంటే మనం కూడా తాగుతాం, పండగ కదా. ఒకప్పుడు ఉన్నట్టు సెలబ్రేషన్స్ ఇప్పుడు ఉండట్లేవండి. ఇప్పుడు చేస్తలేరు. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా తగ్గినాయి. ఈ పండుగ అని కాదు, ఏ పండుగ వచ్చినా కానీ సెలబ్రేషన్స్ ఉండట్లేదు. పాత రోజులు అప్పుడు 90s లో బాగుండే. 90s లో చాలా బాగుంది. ఎట్లా చేసుకుంటుంటే ఐడియా ఉందా? చెప్పరాదు, కొత్తగా వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు. అంటే ప్రతి పండగకి స్కూల్ డేస్ చాలా బాగుండు 90s లో. అప్పుడున్న వాతావరణం కానీ, అప్పుడున్న పాపులేషన్ కూడా అప్పుడు ఏమంతా తక్కువనే ఉండే. ప్రతి ఆట ఆడుకునేది, ప్రతి పండగ కూడా సెలబ్రేషన్స్. అది ఈవినింగ్ అయిపోతే ఏడైనా కానీ, ఈవినింగ్ అయితే ఎక్కువ శాతం మేము క్రికెట్ ఎక్కువ ఆడతాం. క్రికెట్ సంక్రాంతి అంటేనే ఇక 5-6 రోజుల నుంచి పతంగులు, కైట్స్ గ్రౌండ్ లో కానీ, ఎక్కువ ఇంట్ల మీదనే ఎగిరేసుకునే వాళ్ళము. ఇక్కడ నుంచి అక్కడ పతంగ పోతుందంటే కథం, అదో గ్రూపు ఇదో గ్రూపు పోటీ పడి మరీ దాన్ని పట్టేసుకోవాలి. ఆ పతంగుల వెనకాల కూడా గొడవలు. ఇప్పుడు లేదు అట్లా. ఇప్పుడు ఏముంది, అంతా కొనుక్కుంటారు, తెచ్చుకుంటారు. కానీ అప్పుడు మేము పరిగెత్తి అలా సంపాదిస్తాం కదా, పట్టుకోవడము. దాంట్లో ఉన్న ఉత్సాహము ఇప్పుడు అంటే అందరూ చేస్తలేరు. ఇప్పుడు అంతా కొనుక్కోవడం, తేవడము అట్లా చేస్తారు. ఈ పండుగ అన్ని పండుగలు చాలా డల్ అవుతున్నాయి, సెలబ్రేషన్స్ కనిపించట్లేదు. ఓకే, ప్రస్తుతము ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందో ఒకసారి అడిగి చేసుకుందాం. మొత్తం ఖాళీ అయిపోయింది కదా, సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పేసి ఒకసారి అడుగుదాము. నమస్తే అన్న. ఎలా ఉంది హైదరాబాద్? లేదా మొత్తం అయిపోయింది హైదరాబాద్ పని. అయిపోయిందా? బిజినెస్ పోయింది, అన్ని పోయినాయి. ఈ 3 రోజులకి చాలా రోజులకి మొత్తం ఎలక్షన్లు అప్పటి నుండే మొత్తం డౌన్ అయిపోయింది. ఎలక్షన్ లేకముందే మొత్తం పడుకుంది. ఎందుకంటే ఏం చెప్పాలా, ఇక అందరికీ తెలుసు. ఎందుకంటే ఏం చెప్పడానికి లేదు. లాభం లేదు, ఇన్ని లాభం లేదు. అది అంతే. ఓకే, మొత్తం డల్ అయిపోయింది గిరాకీ అంతా. గిరాకీ మొత్తం నార్మల్గా కొంచెం ఇబ్బంది ఉంది ఆటో సోదరులకి. కొద్దిగా లేదు, చాలా ఉంది. ఫెస్టివల్ వల్ల ఇంకొంచెం కొద్దిగా లేదు, చాలా ఉంది. చాలా అంటే చాలా చెప్పలేము, అట్లా అయిపోయింది. ఎవరికి చెప్పి లాభం లేదు. ఎవరి కడుపు ఆనికి చూసుకోవాలి అంతే, ఎవరు చూసేటోడు లేదు. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా, పంజాగుట్ట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాను. చాలా మందికి నైట్ మేర్ ఈ ట్రాఫిక్ అనేది ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గర. ఇప్పుడైతే మొత్తం ఎంటీగా ఉంది. సో స్టేషన్ ఎదురుగానే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత ట్రాఫిక్ ఉందని చెప్పేసి. సో ఇందాక అమీర్పేట చూపించాను కదా, ఇప్పుడు పంజాగుట్ట. సో మోస్ట్లీ ఈ ఏరియాలో ఎక్కువ ఈ సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఎస్ఆర్ నగర్ దగ్గర అయితే అసలు జనాలే లేరు. సో ఇలా ఉంది పరిస్థితి, సంక్రాంతి ఎఫెక్ట్ అనమాట. సో మొత్తం ట్రాఫిక్ అయితే ఎంటీ, హైదరాబాద్ రోడ్లన్నీ ఎంటీ అయిపోయింది. సో ఇంకా అంటే చాలా మంది చూసే వాళ్ళు కామెంట్ చేయండి. అలా అందరూ ఫెస్టివల్ మూడ్ లో ఉంటారు కాబట్టి ఇట్స్ ఓకే. బట్ హైదరాబాద్ లో మొత్తం ఇలా ఉంది పరిస్థితి. సో చూడాలి మరి ఎన్ని రోజులకి మళ్ళీ ఇంతకు ముందులాగా హైదరాబాద్ ఉంటుందో చెప్పలేము మరి. సో గాయస్ ఇప్పుడే చూడొచ్చు మీరు, నేను వీడియో కంప్లీట్ చేసుకొని వస్తుంటే మాంజా నడి రోడ్డు మీద ఉంది. మీకు కెమెరాలో మేబీ కనపడుతుందో కనపడట్లేదో నాకు ఐడియా రావలేదు. బట్ చూడొచ్చు వెహికల్స్ అన్ని చూడండి ఒకసారి. వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి వెహికల్స్. సో ఇట్లాంటి ఇది నడి రోడ్డు మీద
ఎగ్జాక్ట్ రోడ్డు మిడిల్ లో ఇది వేలాడింది మాంజా. సో ఈ టైంలో ఈ 2-3-4 days లో చాలా మంది అంటే నేను చూడడం ఈ మాంజా తగిలి గొంతు కోసుకొని గొంతు తెగి చనిపోవడము, లేదా సివియర్ ఇంజురీస్ అవ్వడము, ఇట్లాంటివి మనకి క్లియర్ గా ఈ న్యూస్లలో వింటూనే ఉన్నాము. సో చాలా డేంజర్ అన్నమాట. మోస్ట్లీ మీకు అంటే నేను చెయ్యకపోదును, బట్ ఇది రోడ్డు మీద ఒకసారి చూడొచ్చు, నడి రోడ్డు మీద ఇట్లా ఏలాడుంది. ఎవరైనా స్కూటీ మీద వచ్చినా, ఎవరైనా లేడీస్ వచ్చినా ఇది కోసుకొని వెళ్ళిపోతుంది మొత్తం. చాలా అవేర్నెస్ వీడియోస్ కూడా చేశారు, పోలీస్ వాళ్ళు కూడా చేశారు చాలా మంది. సో మోస్ట్లీ మీరు జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే ఈ చెట్లు ఉన్న దగ్గర, కరెంట్ వైర్లు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ గాలిపటాలు ఎగరేసి అట్లా వదిలేస్తారు చైనా మాంజా. సో అది మీకు చాలా హెల్త్ కి డేంజర్. హెల్మెట్స్ ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. నమస్కారం సార్. ఏంటి మాంజా ఇట్లా నడి రోడ్డు మీద ఎలాడింది? వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బందే కదా. ఇది ఎగిరేసే వాళ్ళని చూసి సొసైటీ దీన్ని హెచ్చరించకపోతే చాలా మందికి నష్టం చేసినట్టు ఉంటది. అందుకని నేను కూడా ఏం చెప్తున్నానంటే ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక కుటుంబ రోడ్డు మీద పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఏంటి కనపడలేదు నాకు, లిటరలీ మనం దగ్గర నుంచి చూస్తేనే కనిపిస్తుంది, లేకపోతే అసలు దూరం నుంచి వచ్చేటోళ్ళకి కనపడదు. చిన్న యాక్సిడెంటే గానీ దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. తెలియకోకుండా అది ఇట్లా గాలికి ఇలా చుట్టేసుకున్నదంటే మన మెడకంతా చుట్టుకొని చాలా దారుణమైన పరిస్థితి అది. నిన్న ఫెస్టివల్ రోజు ముక్కంతా కోసుకొని వెళ్ళిపోయింది ముసాపేటలో. చూడండి మరి ఎట్లా. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళని కూడా దాన్ని హెచ్చరించాలి. హెచ్చరించకపోతే ఒక కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఏ కోణంలో ఎట్లా అవుతుందో తెలియదు, చెప్పలేం కదా, చెప్పలేము. షార్ట్ కట్స్ కూడా యూజ్ చేస్తారని నా ఒపీనియన్. సో గాయస్, మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. చెట్లు ఉన్న దగ్గర, బిల్డింగ్స్ ఉన్న దగ్గర, కరెంట్ వైర్లు ఉన్న దగ్గర. సో మోస్ట్లీ కొంచెం నెమ్మదిగా వెళ్ళండి, లేదా హెల్మెట్ ధరించండి మెయిన్. ఎందుకంటే ఈ టైంలో చాలా ఇబ్బంది పడతారు మీరు. సో ఇది పరిస్థితి. ఈ 2-3-4 days ఎట్లయినా మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎవరికైనా కనపడితే మాత్రం కొంచెం తీసి పక్కన పడేయండి, ఎందుకంటే చాలా మంది లైఫ్ రిస్క్ లో పడుతుంది. డస్ట్బిన్ లో వేయండి. మళ్ళీ ఇది కూడా కొంచెం జంతువులకి వీటికి బయట తిరిగే వాళ్ళకి ఇరుక్కపోయి పక్షులకి వాటిది కూడా చాలా ప్రమాదం. సో ప్లీజ్ ఆ మొత్తాన్ని క్లియర్ గా ఫోల్డ్ చేసి వీలైతే ఏదైనా కవర్ లో పెట్టేసి డస్ట్బిన్ లో పడేసేయండి.